94 ప్లస్ 34 128 16 పెండింగ్ సార్ టీడీపీ. వంశీ గారు. రాజుగారు, అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా 16 మంది శాసనసభ్యులని 17 మంది పార్లమెంట్ సభ్యులని ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రకటించినటువంటి 34 స్థానాలతో వారు వేగంగా దూసుకు వెళ్లేటువంటి పరిస్థితిని కనిపిస్తా ఉంది. 18వ తారీఖు ఏదైతే మిగిలినటువంటి 16 మంది ఎమ్మెల్యేలని 17 మంది ఎంపీ అభ్యర్థులను కూడా 18వ తారీఖు లేదా 19వ తారీఖు ప్రకటించడానికి ఆల్మోస్ట్ కసరత్తు కూడా కంప్లీట్ అయింది అని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి అనుగుణంగానే వాళ్ళ ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇక జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పని ప్రకటించారు. అదేవిధంగా కందులు దుర్గేష్ మనం నిన్నగాక మొన్న తన నిడదవోలు నుంచి ప్రకటిస్తున్నారని చెప్పని ప్రకటన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర ఎవరైతే నర్సాపురం నుంచి నాయకర్ పోటీ చేస్తాడని చెప్పని, తాడేపల్లిగూడ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తాడని, ఇట్లా కొంతమంది అభ్యర్థుల ఇంటర్నల్ గా వాళ్ళకి సంబంధించి మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పివేయటం. అంటే జనసేన పార్టీ కూడా ఇంకా 5 స్థానాల విషయంలో మాత్రమే కన్ఫ్యూజన్ నడుస్తుంది. మిగిలినటువంటి స్థానాల విషయంలో ఆల్మోస్ట్ క్లియరెన్స్ అయిపోయింది. వాళ్ళందరికీ కూడా చెప్పేయటం కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, పార్టీల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కార్యకర్తల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనిస్తే గనక తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులలో ఆల్మోస్ట్ ఇందులో 34 అందరూ కొంత ఊహించినటువంటివే. అంటే సామాజిక సమీకరణాల సమతౌల్యంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థుల యొక్క బలగాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపిక జరిగింది అని భావించాలి. అయితే అదేవిధంగా ఈ జరిగినటువంటి ఎంపికలో కూడా అక్కడ తెలుగుదేశం జనసేన పార్టీకి అనుసంధానంగా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విధానంతో కూడా ఈ ఎంపికల్ని పూర్తి చేశారు అని భావించాల్సి ఉంటుంది. ఇది ఒక అంశం. ఇక సెకండ్ మనం చూస్తే, ఇక రాజకీయంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల కంటే కూడా ఇప్పుడు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొంత అంటే రాజకీయంగా బలంగా ఉన్నారు అనే దానికంటే కూడా వాళ్ళు రాజకీయ అనుభవం కానీ లేదా కొత్త నూతన నాయకత్వంతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ అలాంటి ఒక స్పీడ్ ఉన్నటువంటి నాయకులుగా భావించేటువంటి పరిస్థితి ప్రజల్లో కనపడుతూ ఉంది. సరే, ప్రభుత్వ వ్యతిరేకత భావన ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే వచ్చినటువంటి నాయకులకి తొందరగా ఆదరణ లభిస్తుంది, తొందరగా వారిని రిసీవ్ చేసుకుంటారు. అటువంటి ఒక ఇండికేషన్ వారి వైపు కనిపిస్తున్నట్లుగా చూడాలి. సరే, ఇక రాజకీయంగా 2 అంశాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇటు కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో అభ్యర్థుల ప్రకటన అంటే ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్ వచ్చింది. అందులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వరకు క్లియర్ గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ రావటం, వారు గందరగోళం అవటం, మరలా మార్చడం, మరలా వెనక్కి తీసుకోవటం, మరలా ముందుకు తీసుకెళ్ళటం, ఇట్లాంటి ఉండటంతో ఈ అభ్యర్థులను ఎంపిక చేయడంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థత, రాజకీయ చాతుర్యం పర్ఫెక్ట్ గా ఉంది అనేటువంటి భావన ప్రజల్లో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ప్రతిదీ వివాదం కావటంతో ట్రాన్స్ఫర్లల్లే బదిలీలు జరిగినట్లుగా జరుగుతుండటంతో ప్రజల్లో ఇదేంటి, ఈయనకి రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది, ముందుగానే మాట్లాడి చేయాలి కదా, ఇలాంటివి చేయటం వలన రాజకీయంగా ఆయనకు నష్టం కదా, అంటే న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలు అవి. ఇది అనుభవం లేకపోవటం వల్ల జరుగుతుంది కదా అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక చర్చ. సరే, ఈ చర్చలో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఒక పాజిటివ్ గా ఒక వైబ్రేషన్ వచ్చింది. సరే, ఇది ఒక అంశం. రెండోది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వారు ఇంతవరకు లిస్టుకు సంబంధించినటువంటి ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తానే ఉంది. వారు 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాల విషయంలో ఈ స్థానం అని, ఆ స్థానం అని, లేదా అటు ఇటని అని చెప్పని ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది.
ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాఖ లిస్ట్ ఇచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ వాళ్ళు అక్కడి నుంచి దీన్ని పూర్తిగా గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్ చేస్తున్నారు. ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడు, ఏ అభ్యర్థి అయితే సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయి, ఏ అభ్యర్థి అయితే వారు అక్కడ ప్రజల్లో వాళ్ళకి బలం ఉంది అక్కడ అనేటువంటి దాన్ని బాగా పర్టికులర్ గా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ సీట్లు తీసుకొని గెలవకపోతే అది నష్టం జరిగిద్ది. కావున ఖచ్చితంగా గెలవాలి అని అంటే ఎంపిక విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకూడదు. కాంప్రమైజ్ కాకుండా దాన్ని సీట్లని ఎంపిక చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర నాయకత్వం కూడా చాలా సీరియస్ గానే టాస్క్ టేకప్ చేసింది. అందుకనే ఎవరు ఏ అభ్యర్థి అనేటువంటిది ఇంతవరకు బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో క్లారిటీ రావట్లేదు. కాకపోతే అనకాపల్లి లాంటి సీటు విషయంలో అది బీజేపీకి ఇస్తారు అని భావించారు లిస్ట్ లో. కానీ అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో అది తెలుగుదేశం మాకు కావాలని పట్టుబట్టడంతో అక్కడ అనకాపల్లి సీఎం రమేష్ గారు అనుకున్నారు. అక్కడ అనకాపల్లి సీటుని తెలుగుదేశం పార్టీ తీసుకోవడంతో హిందూపురం సీటుని బీజేపీకి ఇవ్వాలి అనేటువంటిది ఇంకొక చర్చ జరిగింది అనేటువంటిది అందుతున్న సమాచారం. సరే అక్కడ హిందూపురం ఇస్తే సత్యకుమార్కి ఇస్తారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్లయితే మరి అక్కడ బరాజిలీపా లేకపోతే ఎక్స్ ఆర్ వైజెడ్ ఎవరో ఒకరికి మళ్ళీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సరే ఇట్లాంటి సమీకరణాలు ఇట్లాంటివి కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి ఇంటర్నల్ గా. కొన్ని కాన్స్టిట్యూన్సీస్ విషయంలో కూడా కొంత చేంజెస్ జరుగుతున్నాయి. ఇది జరుగుతున్నటువంటి సమతౌల్యం అంటామా లేకపోతే వాళ్ళ ఆలోచనలు అంటామా, కొంత మార్పులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే ప్రకటించారో వారందరూ స్పీడ్ గా వెళ్తున్నారు. అభ్యర్థులకు సంబంధించి ఇటు వైసీపీ వేగం పెంచుతా ఉంది, ఇటు తెలుగుదేశం వేగం పెంచుతా ఉంది, జనసేన వేగం పెంచుతా ఉంది. ఇక బీజేపీ కూడా రేపు 17వ తారీఖు సభతో పూర్తి స్థాయిలో ఇక యుద్ధానికి వెళ్ళే పరిస్థితి. కానీ రేపు నోట్ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ని రేపు అందరూ చెప్తున్నటువంటి అంశం ఢిల్లీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం కూడా రేపు రావచ్చని. కానీ ఢిల్లీ నుంచి వచ్చేటువంటి మనం గమనిస్తే షెడ్యూల్ వచ్చిన వెంటనే పూర్తిగా అసలు ఎన్నికల యుద్ధంలోకి వెళ్ళిపోయినట్టుగా భావించాలి రాజు గారు. ఎందుకంటే షెడ్యూల్ రానంత వరకు ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చిన నిమిషంలో మొత్తం ఇక చెక్ పోస్టులు పెడతారు, పోలీసులు హడావుడి ఉంటుంది, మాక్ డ్రిల్స్ ఉంటాయి, అట్లాగే అధికార యంత్రాంగం పూర్తిగా డిఫరెంట్ గా యాక్టివ్ అవుతారు. ప్రభుత్వం రోల్ తగ్గిపోతుంది, ప్రభుత్వం అచేతన వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వం ప్రభావం తగ్గుతుంది. దీంతో ఒక్కసారిగా చేంజెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఇక కొద్ది గంటలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. ఇక కొద్ది గంటల్లోనే పూర్తిగా ఎన్నికల యుద్ధంలోకి, ఎన్నికల సంగ్రామంలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోతాయి. అట్లాగే ప్రజలు కూడా దాని వైపు పూర్తిగా టర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రాజు గారు. యా థ్యాంక్ యూ వంశీ గారు. రాజుగారు అట్లాగే ఇంకొక అంశం రాజుగారు, అంటే 10 years అంటే జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజు 10 years కంప్లీట్ అయింది ఫార్మేషన్ డేకి సంబంధించి. అంటే 10 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మనం గమనిస్తే ఆయన ఎప్పుడైతే అంటే పార్టీ పెట్టినప్పుడు 2014లో తను పూర్తిగా అంటే ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఇద్దరికి మద్దతు ప్రకటించారు ఆయన. తెలుగుదేశం పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీకి తను పోటీ చేయకుండా తాను మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకటించి ఆ రోజు అధికారంలో రావడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. సరే 14 నుంచి 19 వరకు తన ప్రయాణాన్ని కొనసాగించి 19లో మరలా రాజకీయంగా తను పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఒక్క స్థానాన్ని గెలుపొందారు. అదేవిధంగా 7% ఓటింగ్ షేర్ ని తాను రాజకీయంగా పొందగలిగారు. అంటే 7% ఓటింగ్ షేర్ అని అంటే 2014లో గెలిచినటువంటి ఓటింగ్ షేర్ 2% మాత్రమే. అంటే 2% ఓటుతో గెలిచినటువంటి ఆ రోజు కూటమి మరి 7% ఓటుని ఆ రోజు చేల్చగలిగారంటే ఆ రోజు గెలుపులో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర జనసేన పార్టీదని భావించాలి.
సరే 2019లో సరే కంటెస్ట్ చేసిన తర్వాత రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున ఒక యుద్ధం జరిగింది. రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయంగా అనేక ఆ, ఆ, అంటే ఒక ప్రయాణంలో ఆయన రాజకీయ ప్రయాణంలో ఆ, అనేక ఎత్తుపల్లాలని, అనేక ఒడిదుడుకులని, అనేకమైనటువంటి యుద్ధాలని చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే ఆ ప్రయాణంలో తనకి రాజకీయంగా జరిగినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని కావచ్చు భావించినటువంటి నేపథ్యంలో తాను జనసేన పార్టీలో ఉండి ఎన్డీఏలో భాగస్వామ్యం అవటం, భారతీయ జనతా పార్టీతో కలవటం, భారతీయ జనతా పార్టీలో ఉండి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి తను కొంత రాష్ట్రంలో అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయటం. సరే చివరికి ఓటు చేయలేనివ్వు అనేటువంటి భావనతో, ఓటు చేయలేనివ్వు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆయుధంతో తాను తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని దగ్గర చేయటం, వాళ్ళిద్దరిని కలిపి ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడం, అదేవిధంగా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి ఇప్పుడు తాను తగ్గి రాష్ట్రాన్ని నెగ్గించే విధంగా తను అడుగులు ముందుకు వేస్తున్నారు. సరే తను చెప్తున్నాడు తనకు రాజకీయ వ్యూహం ఉంది, ఇటుగా పేర్చి నేను ప్రహరీ నిర్మించాలనుకుంటున్నాను. కావున ఒక రాజకీయ లక్ష్యంతో ముందుకు వెళ్ళేటప్పుడు మంచి ఉద్దేశాలతో, మంచి ఆలోచనలతో, మంచి భావనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాన్ని ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. అంటే ఈ 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను నష్టపోయింది చాలా ఎక్కువ ఉంది, తాను ఎదుర్కొన్నటువంటి విమర్శలు చాలా ఎక్కువ ఉన్నాయి. తాను సాధించినటువంటిది కనీసం ఒక కార్పొరేటర్ 2014 నుంచి 2019 వరకు అతను కావాలి అనుకుంటే ఎంపీ, రాజ్యసభ అయ్యేవాడు, లేకపోతే కేంద్ర మంత్రి అయ్యేవాళ్ళు, లేకపోతే ఒక పెద్ద పోర్ట్ఫోలియోని తీసుకోగలిగేవాళ్ళు. లేదా 2019 నుంచి 24 వరకు జరిగిన రాజకీయ యుద్ధంలో ఎన్డీఏతో భాగస్వామ్యం అయిన తర్వాత ఆయన కావాలనుకుంటే రాజ్యసభ సభ్యుడే ఢిల్లీకి వెళ్ళేవాడు. కానీ ఎక్కడా తన రాజకీయ పదవుల కోసం, తన రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ దీనికోసం ఎక్కడా కూడా తను తపన పడలేదు, ముందుకు వేయలేదు, అడుగు వేయలేదు. తాను తన పార్టీ నిర్మాణం కోసం, లేదా తన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం మాత్రమే తాను ఆ దిశగా అడుగులు వేశాడు. ఆ దిశగానే ఈ పోరాటం చేసి 10 సంవత్సరాల పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు. మనం గమనిస్తే చాలా పార్టీలు 10 సంవత్సరాలు ఎటువంటి పవర్ లో లేకుండా 10 సంవత్సరాలు పార్టీని నడపటం అనేటువంటిది అది పెద్ద ఇండికేషన్, అది పెద్ద గెలుపు. అంటే ఆ 10 సంవత్సరాలు ఒక పార్టీని నడపడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నడపడం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి, శ్రమతో కూడుకున్నటువంటిది, ప్రతి ఒక్కరి భావజాలాలని, ప్రతి ఒక్క ఆలోచనల్ని కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటిది. ఇలాంటిది ఎన్నో అనేకమైనటువంటివి ఉంటాయి, అనేక ఒత్తిళ్లు ఉంటాయి, అనేక పోరాటాలు ఉంటాయి, అనేకమైనటువంటి విమర్శలు ఉంటాయి. వాటన్నిటినీ ఎదుర్కొంటూ 10 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో తను ముందుకు వెళ్ళినట్లుగా భావించాలి. దానికి సంబంధించి చాలా చెప్పొచ్చు. గతంలో పెట్టినటువంటి పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోరం దగ్గర నుంచి చాలా అంశాలు చెప్పవచ్చు. కానీ తన రాజకీయ యుద్ధంలో మాత్రం ఇది ఒక 10 సంవత్సరాల మైలురాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించాలి. వంశీ గారు, లిస్టులో సీనియర్లు మిస్సింగ్ అయినట్టు తెలుస్తోంది. మరి దీని మీద కూడా సీనియర్లు అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. వంశీ గారు, అంటే ఇక్కడ సీనియర్స్ విషయంలో ఒకటి నడుస్తుంది రాజు గారు. ఒకటి గంటా శ్రీనివాసరావు గారు. గంటా శ్రీనివాసరావు గారికి సంబంధించినంత వరకు ఆయన భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని భావిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో సత్యనారాయణ గారి మీద పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఆయన కారణం ఏంటంటే పక్క జిల్లాకు వెళ్ళి నేను అక్కడ కంటెస్ట్ చేయడం అనేటువంటిది అసలు ఎలా సాధ్యం అవుతుంది? నా రాజకీయ జీవితంలో నాకు ఇంతవరకు 6 సార్లు ఎన్నికల్లో ఇంతవరకు ఓటమి లేదు. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అక్కడ అటువంటి పరిస్థితిని నేను ఇచ్చేయలేను. కాకపోతే నాకు విశాఖలో మీరు ఎక్కడ ఏ నియోజకవర్గం ఇచ్చినా నేను విశాఖలో నేను ఉన్నాను కాబట్టి, అక్కడ పనిచేశాను కాబట్టి అక్కడి నుంచి నేను వెళ్ళటానికి అవకాశం ఉండిద్ది, గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి భీమిలి లాంటి నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఆ గ్రౌండ్ లో నేను వర్క్ చేసిన కొంత సమీకరణాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడి నుంచి నేను అక్కడికి వెళితే అసలు అది ఏ రకంగానూ రాజకీయంగా చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అనేటువంటి భావాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం విజయనగరం వెళ్ళటం వల్ల బొత్స సత్యనారాయణ కంట్రోల్ చేయొచ్చు,
బొత్స విజయనగరం జిల్లాకి పరిమితం చేయొచ్చు, ఆ నియోజకవర్గానికి పరిమితం చేయొచ్చు. దానివల్ల ఉత్తరాంధ్రలో ఎక్కువగా పార్టీకి ప్లస్ అవుతుంది. మీరు కనుక అక్కడ ఉంటే ఆయన రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి అక్కడ సమయం మొత్తం పెడతారు. అటు విశాఖ మీద కూడా పెట్టలేడు. కాబట్టి మీరు అటువైపు ఉండాలని ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నం. ఈ ఒప్పించేటువంటి ప్రయత్నంలో అందుకనే భీమిల్ని అనౌన్స్ చేయలేదు, చీపురుపల్లిని అనౌన్స్ చేయలేదు. అందుకని గంటా శ్రీనివాసరావు గారి కోసం రెండు నియోజకవర్గాలు ఇంకా స్టిల్ పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దాదాపు సరే బండారు సత్యానందరావు గారి పరిస్థితి అట్లాగే ఉంది. అట్లాగే దేవినేని ఉమా గారి పరిస్థితి అట్లాగే ఉంది. ఆల్పాటి రాజా గారి పరిస్థితి అట్లాగే ఉంది. సరే ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఉండటానికి చాలా మంది లీడర్స్ ఉన్నారు. బట్ కాకపోతే రాజకీయంగా కొంతమంది అంటే సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా పొత్తున్నప్పుడు సాక్రిఫైస్ చేయాలి. అట్లాగే పార్టీలో సీట్లు అడ్జస్ట్మెంట్లు చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, పార్టీకి కష్టపడిన తత్వం, పార్టీలో ఇంటర్నల్ గా ఉండేటువంటి భావనలు, భావజాలాలు వీటన్నిటిని చూసుకున్న తర్వాత కొంత అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు అనేకం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది రాజు గారు. సరే సీనియర్లు జూనియర్లు అనేటువంటి దానికంటే కూడా రాజకీయంగా కొన్ని సమీకరణాలు కూడా చాలా ముఖ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు, మరి ఆ నిర్ణయాల విషయంలో కొంత మార్పు తెలదు కానీ బట్ ఇప్పటికైతే కొన్ని సమీకరణాలు అయితే మారుతూ ఉంటాయి రాజు గారు. వంశీ గారు, అలాగే మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ఎన్నికలప్పుడు మాత్రం సీనియర్లకి, సెంటిమెంట్లకి, బంధుత్వాలకి ఎక్కడా చోటు ఇవ్వలేదు అన్నట్లుగా తెలుస్తోందండి. ఎలా చూడొచ్చు అంటారండి వంశీ గారు? అంటే సీనియర్లకి బంధుత్వానికి ఇచ్చారు కదా రాజు గారు. నారా లోకేష్ గారికి ఇచ్చారు, అట్లాగే బాలకృష్ణ గారికి ఇచ్చారు, అట్లా హిందూపురం అది అక్కడ వైజాగ్ భర్త గారికి ఇచ్చారు. అంటే నేను అంటుంది బంధుత్వం అనేది కాదు. సీట్లు ఆల్రెడీ బాలకృష్ణ గారు అంటే ఎన్టీ రామారావు ఆయన విషయంలో ఎక్కడ మళ్ళీ దానికి సంబంధించి రాజకీయంగా అది అడగడానికి బంధుత్వం ఆయన వల్ల ఇచ్చారు అనడానికి లేదు. భరత్ అక్కడ వాళ్ళ తాతగారు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఉన్నారు. కావూరు వారి కుటుంబం వారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి ఉన్నారు. మరి ఆయన అక్కడ ఆ లిస్టులో ఆ కోటాలో అయ్యారు. మరి ఇట్లా చూసుకున్నప్పుడు ఒక లోకేష్ విషయంలో మరి ఆయన 10 సంవత్సరాలు అతను పార్టీ కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు, యుద్ధం చేశాడు, ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అన్ని విషయాల్లో అత్యంత క్రియాశీలకంగా అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది మరి లోకేష్. మరి ఆయన విషయంలో ముందుకెళ్ళాలి. అందుకని రాజకీయంగా బంధుత్వం అనేటువంటి దాంట్లో కొంతమంది కొన్ని ఎగ్జామ్షన్స్ తప్పు. ఇక మిగిలినటువంటి దాంట్లో ఒత్తిళ్లకి తలగ్గలేదు అనేటువంటి దాని మాత్రం అదొక విషయం మాత్రం ఒత్తిళ్లకు తలగ్గకుండా నిర్ణయాలు జరిగాయి అనేటువంటిది మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది. దీని మీద రేపు కొంత డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం రాజు గారు. థ్యాంక్ యూ అండి. వంశీ గారు.